మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నాశనమయ్యే జీవులు మరియు నాశనం కాని జీవుల గురించి వివరించిన తర్వాత వీళ్ళిద్దరికన్నా ఉన్నతమైన తన నిజ స్వరూపాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ సృష్టిలో ఉన్న నాశనమయ్యే శరీరాలు మరియు నాశనం కాని ఆత్మలు, ఈ రెండింటికన్నా అతీతమైన ఉత్తమమైన పురుషుడొకడు ఉన్నాడు. అతడినే పరమాత్మ అని పిలుస్తారు. ఆయన శాశ్వతుడు, నాశనం లేనివాడు. ఆ సర్వేశ్వరుడే ఈ 3 లోకాలలో వ్యాపించి సమస్త సృష్టిని పోషిస్తూ పరిపాలిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనమీ ప్రపంచంలో చూసే సుఖదుఖాలకు, జనన మరణాలకు అతీతంగా ఒక దివ్యమైన శక్తి మనందరినీ కాపాడుతూ ఉందని తెలుసుకోవాలి. ఆ పరమాత్ముడు కేవలం ఎక్కడో దూరంగా లేడు, ప్రతి అణువులో మనలోనే ఉంటూ సమస్తాన్ని నడిపిస్తున్నాడు అనే భరోసాను ఈ శ్లోకం మనకు ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరి కాదని, విశ్వాన్ని నడిపే ఆ పరమాత్మ మనల్ని కూడా పోషిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. కేవలం మన శరీరం, మన ఆలోచనలకే పరిమితం కాకుండా మనలో ఉన్న ఆ దివ్యమైన అంశాన్ని గుర్తించి చేసే ప్రతి పనిని ఆయనకు అంకితం చేస్తూ జీవించడం ద్వారా మన జీవితంలో శాంతిని, స్థిరత్వాన్ని పొందవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.